జీవో 317 బాధితుల పక్షాన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబానగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాడిసిటీ తిరుపతి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ఆఫీసులో పలువురు 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సంఘాలకు అతీతంగా ఉద్యోగ ఉపాధ్యాయులు తనకు మద్దతు తెలపాలని అభ్యర్థి తిరుపతి కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తిరుపతి ఆరోపించారు. 317 జీవో కారణంగా ఉద్యోగులు స్థానికతను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో బాధితుల తరపున ఎవరైతే 317 జీవో ద్వారా నష్టపోయి ఉన్నారో, మరి నరకయాతన పడుతూ కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఏ సంఘం కూడా సహాయం చేయలేకపోతుంది. ప్రభుత్వం కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ద్వారా మరి చాలా మంది నిర్లిప్తతకు గురై నిరాశకు గురై ఉండడం ద్వారా మరి ఈ రోజు వాళ్ళందరి తరపున నేను నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ రోజు నేను నామినేషన్ వేసి బరిలోకి దిగుతున్నాను. మరి ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దాదాపుగా 100 సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ వ్యవస్థ